మరకతమణి మన కీరవాణి గారు రేడియో మిర్చి స్టూడియోలో అడుగు పెట్టేశారు. అంటే లచ్చిందేవికి ఒక లెక్క ఉంది అని చెప్పడానికి సాక్షాత్తు సరస్వతి దేవి స్టూడియోలో ఉన్న ఫీలింగ్ నాకు వస్తుంది. వెల్కమ్ టు మిర్చి సార్. థ్యాంక్ యూ భార్గవ గారు. ఎలా ఉన్నారు సార్? వెరీ ఫైన్ అండి. ఫస్ట్ టైం నేను రేడియో మిర్చికి రావడం. అవును సార్. ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ క్రేజీగా ఒక పాట లాంచ్ చేయాలి అని చెప్తే పాట తేలేదు అని అంటున్నారు. మీరు వచ్చేసారు కదా, మీరుంటే ఒక్క నిమిషంలో అయిపోతుంది అంటున్నారు. అంటే తను యాక్చువల్ గా జగదీష్ చెప్పడం ఏంటంటే లాంచ్ అని చెప్పలేదండి, కంపోజింగ్ అని చెప్పాడు. కంపోజింగ్ అంటే కంపోజింగ్ చేసిన వెంటనే వేడిగా లాంచ్ చేస్తాడు, అంతేనా? అంతే సార్. మరి నాకెందుకు చెప్పలేదు ముందర? అంటే ఇప్పుడు ఆ కంపోజింగ్ ఇక్కడ నా షోలో మిర్చిలో జరగబోతోంది అని నాకు అర్థమైపోయింది. ఇది చాలా బాగుంది. బాగుందా? బాగుంది సార్. ఎక్కడ మరి శ్రీరామ్ ఎక్కడ? శ్రీరామ్ గారు. సో ఇప్పుడు ఈ ట్యూన్ కి మనకి మంచి అద్భుతమైన పదాలు కావాలి. అనంత శ్రీరామ్ గారు వెల్కమ్. అప్పుడు ట్రై చేస్తాను. ఓకే, ఐఎమ్ షూర్ యూ విల్ కమ్ టు దట్ రేంజ్. అప్పుడు ట్రై చేద్దామా? ట్రై చేద్దాం. పాట కూడా వెయిట్ ఉంటుంది అంటారు. అయితే ఎవరితో పాడిద్దాం సార్? సూపర్ సింగర్ ఇట్లో అనురాగ్ కుల్కర్ని, ఆయన వాయిస్ చాలా బాగుంది. విన్నర్, సీరియస్ విన్నర్ సార్. లచ్చిందేవికి ఓ లెక్క ఉందిలో ఫస్ట్ పాట మిర్చిలో లాంచ్ అయిపోతున్నారు. ఈ పాట గురించి చెప్పండి. బ్రహ్మాండంగా అసలు ట్యూన్ ఇవ్వడం ఏంటి, అసలు లిరిక్స్ పడడం ఏంటి, సింగర్ వచ్చేయడం ఏంటి, హీరో వచ్చేయడం ఏంటి, అసలు ఐఎమ్ టోటలీ క్రేజీగా అనిపిస్తుంది ఇవాళ. సో టెల్ us more about this song. అంటే మీరు చూసారు కదా, కంపోజింగ్ అంతా క్రేజీగా ఉంది. అండ్ ఇప్పుడు ఇంకో 3 minutes లో మనకి సాంగ్ వచ్చేస్తుంది, రాగానే లాంచ్ చేసేద్దాం. ఐఎమ్ ఫీలింగ్ వెరీ క్రేజీ ఆల్సో టు లాంచ్ దిస్ సాంగ్ బికాజ్ ఐ నో ఫర్ షూర్ దిస్ ఇస్ అ క్రేజీ హిట్. ఫ్యాంటాస్టిక్. వేడి వేడిగా సాంగ్ వచ్చేసింది. వచ్చేసిందా? yes వచ్చేసింది. మరి అందరం కలిసి లాంచ్ చేసేద్దాం. రెడీ. here we go. ఏగా మూవీ వరకు కూడా. సో మూవీ షూటింగ్ అంతా అయిపోయింది, ఇంకా ఆడియో లాంచ్ వరకు వచ్చేసాం ఇంకా. సో ఈరోజు ఫస్ట్ సాంగ్, ఒక సాంగ్ క్రేజీ సాంగ్ని రేడియో మిర్చి 98 FM రిలీజ్ చేయడానికి వచ్చామండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అక్టోబర్ 11th సండే శిల్పకళా వేదికలో ఆడియో లాంచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. లచ్చిందేవికి ఓ లెక్క ఉంది, లోల్. బాగా పాత యాసని, పాత భాషని పేరుగా పెట్టి దానికి లఘు రూపాన్నేమో లోల్ అని ఇప్పుడు సామాజిక అనుసంధాన వెబ్సైట్లో వాడే భాషతో పెట్టడం జరిగింది. అది దర్శకుడు ఆశయం ఏంటో మనకి అదే అర్థమవుతుంది. మొత్తం నేల టికెట్ నుంచి మల్టీప్లెక్స్ వరకు అందరినీ లాగేసి మొత్తం డబ్బులు దండేసుకుని, అంతే కదండి? లెక్క ఉంది కదా మీకు, అది ఆయన ఉద్దేశం. నిజంగానే ఇందులో పాటలు కూడా ఆ విధమైన వైవిధ్యం ఉన్న పాటలనే ఎంచుకోవడం జరిగింది. అందరికి నమస్కారం. లచ్చిందేవికో లెక్క ఉంది. సో నిజంగా జగదీష్ గారు చాలా లెక్కలు పెట్టారు ఈ సినిమాలో. అండ్ మళ్ళీ అందాల రాక్షసి తర్వాత ఇంత మంచి మ్యూజికల్ ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్లో నేను లావణ్య త్రిపాఠి నటించడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడే క్రేజీ సాంగ్ లాంచ్ చేసాం. సో అనంత శ్రీరామ్ గారు రాసిన పాట నిజంగా చాలా బాగుంది. అండ్ సింగర్ అనురాగ్ కుల్కర్ని అండ్ దామిని వీళ్ళిద్దరు పాడారు. అంటే నన్ను పాడమన్నారు ఇప్పుడు, మరి వాళ్ళు భయపడతారనేసి నేను పాడలేదు. ముఖ్యంగా చెప్పాలంటే మా ప్రొడ్యూసర్ సాయి ప్రసాద్ కామినేని గారు అండ్ అలాగే మా హోల్ టీమ్, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలని. ఇంత మంచి ఫిలిం నాకు లావణ్యకి ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు జగదీష్ గారికి ముందుగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో మీ అందరికీ ఒక మంచి ఎంటర్టైనర్, అంటే లవ్, కామెడీ, థ్రిల్లింగ్, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో నవీన్ చంద్ర లావణ్య త్రిపాఠి కాంబినేషన్ బాగుంటుంది అని అనుకునే వాళ్ళకి నిజంగా ఈ సినిమా చాలా హ్యాపీగా, ఎంజాయ్గా, కూల్గా ఉండే ఒక సినిమా అవుతుంది. అండ్ మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా టీం అందరికీ మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి అండ్ సపోర్ట్ కావాలి. అందరికీ నమస్కారం అండి. జగదీష్ తలశిల అనే మా ఈ డైరెక్టర్ తీసిన సినిమా లచ్చిందేవికి ఓ లెక్క ఉంది, అంటే LOL.
ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి రేడియో మిర్చికి వచ్చామండి. ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసాం. మిగతా పాటలు ప్రాపర్గా అన్ని ఫుల్ ఆల్బమ్ రిలీజ్ చేయడానికి శిల్పకళా వేదికలో ఈ నెల 11వ తారీఖు సాయంత్రం మళ్ళీ కలుద్దామండి. ఆ రోజు జగదీష్ చేసే హంగామా కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే దానికి కూడా ఒక లెక్క ఉంది కాబట్టి.